హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలామంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారు, సిస్టర్ బేబీ బాయ్ వీడియోస్ మీరు ఎక్కువ చేస్తున్నారు, బేబీ గర్ల్ యొక్క వీడియోస్ కూడా చేయండి, బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ గురించి అయితే ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే బేబీ గర్ల్ కావాలి అనుకుంటున్నానో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీ బొజ్జులో కనుక బేబీ గర్ల్ కనుక ఉంటే మీ పొట్ట అనేది చాలా పెద్దగా అయితే ఉంటుంది. అలాగే మీ పొట్ట యొక్క షేప్ అనేది గుండ్రంగా బంతిలాగా అయితే ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో మీ పొట్ట అనేది చూడటానికి పెద్దగా అలాగే రౌండ్గా గుండ్రంగా కనుక ఉంటే మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని మనమైతే గెస్ చేయొచ్చండి. అలాగే బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళల్లో మీకు మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మనకి ఉదయాన్నే లేవగానే వామిటింగ్ అనేది వస్తున్నట్లు, తల అనేది తిరుగుతున్నట్టు, హెడ్ ఎక్గా ఇట్లా మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది బేబీ గర్ల్ కనుక మన బొజ్జులో అయితే ఉంటే. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి హార్ట్ బీట్ అండి. మనం ఎవ్రీ మంత్ చెకప్కి అయితే వెళ్తూ ఉంటాము, అలాగే స్కానింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం కదా. ఈ స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది కనుక 160, 170, 150 ఇలా కనుక ఎక్కువగా కనుక ఉంటే, మీ బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది 150 కంటే ఎక్కువగా కనుక ఉంటే మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని అయితే మనం గెస్ అయితే చేయొచ్చండి. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఫుడ్ క్రేవింగ్స్ అండి. మీకు కనుక బేబీ గర్ల్ కనుక మీ బొజ్జులో కనుక ఉంటే మీకు ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్కువగా స్వీట్స్ అనేవి తినాలి అనిపిస్తూ ఉంటాయి. ఇలా మీకు స్వీట్ క్రేవింగ్స్ కనుక ఉంటే మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని అర్థం. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి మీ హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మీ హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ అయితే ఉంటుంది. బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారండి. హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది, చిట్లిపోతూ అయితే ఉంటుంది. ఇలా కనుక ఉన్నా కూడా మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని మనమైతే ఈజీగా అయితే గెస్ చేయొచ్చు. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఈ బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా అయితే బరువు పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళు వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా ఇలా కనుక వెయిట్ గెయిన్ అయినా కూడా బేబీ గర్ల్ ఉందని మనం గెస్ చేయొచ్చు. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి మీకు లెగ్స్ ఇంకా ఫేస్ అనేది స్వెల్లింగ్ అయితే వస్తుంది. అంటే నీరు అనేది వస్తుంది, వాచినట్లు వాపు అయితే ఉబ్బినట్టు కనుక ఉంటుంది. ఇట్లా కాళ్ళు ఫేస్ కనుక నీరు వచ్చినా స్వెల్లింగ్ వచ్చినా మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని అంటూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసరికి మీకు ప్లెజెంటా పొజిషన్, మనకి స్కానింగ్ రిపోర్ట్లో ప్లెజెంటా పొజిషన్ అనేది యాంటీరియర్గా కనుక ఉంటున్నా కూడా మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని అంటూ ఉంటారనమాట. ఇంకొక బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా చాలా గ్లోగా అయితే ఉంటుంది. మీకు అంతకుముందు పింపుల్స్ ఉన్నా కూడా మీకు పింపుల్స్ అన్నీ కూడా పోయి చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అలాగే ఇలా కనుక మీ ఫేస్ క్లియర్గా కనుక ఉన్నా కూడా మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని అర్థం. ఇంకొక బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి బేబీ యొక్క మూమెంట్స్ అండి. మీకు ఎక్కువగా బేబీ యొక్క మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ కనుక తెలుస్తూ ఉన్నా కూడా మీ బొజ్జులో బేబీ గర్ల్ ఉందని అర్థం. సో ఇవన్నీ టాప్ మోస్ట్ బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండి. మ్యాక్సిమం బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళు, అలాగే బేబీ గర్ల్ని డెలివరీ చేసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం ఈ సిమ్టమ్సే ఉన్నాయి. సో నేను చాలా మందిని అడిగి తెలుసుకున్న సిమ్టమ్స్ అండి ఇవన్నీ. సో బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళల్లో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అయితే మనం చూస్తూ ఉంటాము. సో మీలో ఈ సిమ్టమ్స్లో ఏవే సిమ్టమ్స్ అనేవి మీకు మ్యాచ్ అయ్యాయో ఒకసారి అయితే చూసుకోండి. మీకు కనుక మ్యాచ్ అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.